హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం దూసుకెళ్తుందన్నారు మంత్రి కేటీఆర్. మాసబ్ ట్యాంక్ ఏసీ గార్డ్స్ లో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫీస్ ను ప్రారంభించారు మంత్రి. 2017 జనవరి 1 నుంచి నిర్మాణంలో ఉన్న అన్ని ప్రాజెక్టులు రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ప్రతి బిల్డర్ ప్రాజెక్టు పూర్తి వివరాలతో పాటు 3 నెలలకోసారి ప్రాజెక్టుకు సంబంధించిన రిపోర్టుని వెబ్సైట్ లో అప్లోడ్ చేయాలన్నారు కేటీఆర్. రెరాలో ఉండే ఒక కీలకమైన అంశం ఏమంటే ట్రాన్స్పరెన్సీ తీసుకొని రావాలి, వ్యవస్థలోకి పారదర్శకతను తీసుకొని రావాలి. ప్రతి బిల్డరు మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పటికీ కూడా ఒక బిల్డరు ఉదాహరణకి 10 డిఫరెంట్ ప్రాజెక్టులు కడుతున్నాడు అనుకోండి, 10 డిఫరెంట్ ప్రాజెక్టులకు కూడా 10 డిఫరెంట్ ఎస్క్రో అకౌంట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనివల్ల స్పష్టంగా ఏ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత డబ్బులు అందులో మరి పెడుతున్నారు అనేది కూడా స్పష్టంగా వినియోగదారులకి తెలుస్తుంది, ప్రభుత్వానికి కూడా తెలిసే అవకాశం ఉంటుంది. మూడవది ఏమంటే ముఖ్యమైన అంశం, ప్రతి బిల్డర్ కూడా విధిగా ఒక ప్రాజెక్టు ప్రారంభించే సమయంలోనే ఎప్పటి లోపల పూర్తి చేస్తామనేది కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. అదే రకంగా క్వార్టర్లీ రిపోర్ట్ కూడా మళ్ళీ సబ్మిట్ చేయాలి ఇందులో. అంటే ప్రతి 3 నెలలకు కూడా ఎంత మేరకు పురోగతి సాధించాము, అనుకున్న విధంగా జరుగుతుందా లేదా. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే రెరా ద్వారా మనకు పెద్ద వినియోగదారులకు ముఖ్యంగా చాలా ముఖ్యమైన లాభం ఏమంటే మనకి చాలా స్పష్టంగా తెలుసుకునే మార్గం ఉంది. నేను ఒక ఫ్లాట్ కొంటున్నాను ఒక బిల్డర్ దగ్గర, రెరాలో ఆయన కనుక రిజిస్టర్ చేసుకున్నట్టే ఎన్ని చదరపు అడుగులు, ఎన్ని స్క్వేర్ ఫీట్లు ఆయన అమ్మకానికి పెడుతున్నాడు, ఎన్ని స్క్వేర్ ఫీట్లు కడుతున్నాడు, ఎన్ని స్క్వేర్ ఫీట్లు అమ్ముతున్నాడు అనేది కూడా పారదర్శకంగా తెలుసుకునేదానికి రెరా వెబ్సైట్లో మార్గం ఉంది. రెరాలో ఎవరైనా రిజిస్టర్ కావచ్చు, హోమ్ బయర్ రిజిస్టర్ కావచ్చు, హోమ్ సెల్లర్ కూడా రిజిస్టర్ కావచ్చు. బయర్గా రిజిస్టర్ అయిన తర్వాత ఇందులో ఉండే ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా చెక్ చేసుకుని గవర్నమెంట్కి ఏ వివరాలు అయితే సమర్పించారో వాటన్నిటి మీద కూడా వారు సర్వ సమాచారం కూడా తీసుకునేదానికి అవకాశం ఉంది. తద్వారా మోసపోయేదానికి అవసరం ఇంకా అవకాశం లేదు.